సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో కొందరు యువకులు సులువైన మార్గాన్ని ఎంచుకుని నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుని జలసాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు, సివిల్ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించి ఆటోలో తరలిస్తున్న 45 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ పట్టుకున్న బియ్యాన్ని దుబ్బాక పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి పట్టుకున్న బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అందజేస్తామని తెలిపారు. నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యం ఏదో ఒక రూపంలో దుబ్బాక ప్రాంతంలో పట్టుబడుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న తిమ్మాపూర్ శివార్లోని ఓ కంటైనర్ డివైడర్ ఢీకొనడంతో అందులో తరలిస్తున్న రేషన్ బియ్యం బయటపడడంతో బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మండల పరిధిలోని పెద్ద చీకోడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పొల్లేరు వాహనంలో ముస్తాబాద్ వైపు తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేశారు. తాజాగా ఈరోజు కూడా కొందరు యువకులు ఆటోలో బియ్యాన్ని తరలిస్తుంటే పోలీసులు టాస్క్ ఫోర్స్ పట్టుకుని పోలీస్ స్టేషన్ తరలించి రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయంటే మరి తప్పిదం ఎక్కడ జరుగుతుందో తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేవుంది బండ్లా ఏం పేరు గట్ గట్ ముందరికి రైట్ బండి లాస్ట్ నడవాలి కదా, లాస్ట్ నడవాలి కదా ట్రైన్ దగ్గర ఏంటి బియ్యమా ఏంటి ఇది ఇవ్వండి, ఇది మాట్లాడమని ఇది తమ్మి మాట్లాడేది తీస్తావు తీయవా తీతో ఒక 5 నిమిషాలు మా డాడీ వస్తుంది. ఇది ఫస్ట్ బండిది, ఇది అది ఓపెన్ ఓపెన్ ఒక 5 నిమిషాలు ఆ దిక్కన ఉన్నా నప్పుతున్నా 5 నిమిషాలు క్లోజ్ క్లోజ్ పట్టుకెందుకు వస్తుంది నాకు కూడా వచ్చింది నువ్వు ఇప్పుడు ఇంతకుముందు చేసిన అదేంటి వద్దు
దుబ్బాక మండలం చీకోడు గ్రామ శివార్లు నిన్న రాత్రి దాదాపు ఆ సమయంలో ఒక బొలెరో వాహనంలో పీడిఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్ళి రైడ్ చేయగా ఒక బొలెరో వాహనంలో యాదగిరి అనే వ్యక్తి సుమారు 10 క్వింటాల పీడిఎస్ రైస్ను చీకోడు వైపు నుండి ముసాబోదు వైపు వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా అందులో పీడిఎస్ రైస్ ఉన్నట్లుగా అనుమానించి దాన్ని పిఎస్కి తీసుకురావడం జరిగింది. దీని విషయంలో సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. వారి యొక్క పంచనామా ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము.